హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు అయితే మీ అందరితో పాటు మరొక వీడియో షేర్ చేసుకోబోతున్నాను. ఈ వీడియో వచ్చేసి నేను ఈరోజు పొద్దున షూట్ చేశానండి. టైం వచ్చేసి 9 అట్లా అవుతుండే. ఇంకా ఫాస్ట్గా అయితే వంట చేయాలి అని చెప్పేసి అన్నీ రెడీ చేసుకున్నాను. ఇంతకు నేను ఏం వంట చేస్తున్నాను అనేది మీతో షేర్ చేస్తాను. ఇక్కడ చూసారా నేనేం చేస్తున్నాను, చింతపండు అయితే 1 అవర్ ముందే నానబెట్టుకున్నాను. ఫ్రిడ్జ్లో పెడతాం కదా అండి, గట్టిగా ఉంటుంది చింతపండు అనేది. నేను పులిహోర చేయాలి అని చెప్పేసి ముందే నానబెట్టేసుకున్నాను వాటర్లో. కంప్లీట్గా నానిన తర్వాత పులుసు అయితే తీసానండి. చాలా బాగుంటుంది పులిహోర అనేది. నేను ఎక్కువ వంట చేయదలుచుకోలేదండి, కూరగాయలు అయితే లేవు, ఉన్నాయి కానీ ఇంకా బోర్ కొడుతుందండి. కూరగాయలు కూరగాయలు తినాలి అంటే చికాకు వస్తుంది. తింటే చికెన్ అదొకటి ఇదొకటి ఇంకా నాన్ వెజ్ తప్ప ఈ చట్నీలు పప్పులు ఈ కూరగాయల భోజనం అనేది ఇంకా రోజు అదే అండి. ఎక్కువ కూరగాయలు అంటే ఏముండవు కదా, ఒక 4-5 కూరగాయలు అట్లా అంతే. ఇంకా మా ఇంట్లో వంకాయ, గోరుచిక్కుడుకాయ, సోరకాయ, బీరకాయ ఇలాంటివి ఏం తినరు అనమాట. నేనే తింటాను. ఒకదాని కొరకు ఏం చేశాను అని చెప్పేసి ప్రజెంట్ అయితే ఇంకా నేను పులిహోర చేస్తున్నాను అనమాట. ఇక్కడ చూడండి నేనేం చేస్తున్నాను, ఆయిల్ వేసుకున్నాను. నేను ఎంత క్వాంటిటీ రైస్తో పులిహోర చేస్తాను అనేది నేను ఇక్కడ ఆయిల్ తీసుకున్నాను అనమాట. ఇంకా ఆయిల్ మంచిగా వేడైన తర్వాత పల్లీలు అయితే వేసుకున్నాను. పల్లీలు ఫస్ట్ వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత జీలకర్ర, మనం జీలకర్ర ఎందులో అయినా సరే అండి, ఫ్రైడ్ రైస్ అయినా సరే, నెక్స్ట్ ఉప్మా అయినా, నెక్స్ట్ ఏమంటారు ఈ పులిహోర, ఇందులో ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి. అంటే ఎక్కువ అంటే ఒక అరకిలో పావు కిలో కాదు కానీ ఒక స్పూన్ వరకు వేసుకుంటే మంచిగా ఉంటుంది. ఫ్లేవర్ అయితే టేస్ట్ బాగుంటుంది తింటుంటే. నేను ఒక స్పూన్ వరకు వేసుకున్నాను. తర్వాత ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసుకున్నాను. కొంచెం మినపప్పు వేసాను. శనగపప్పు లేకుండే పప్పులు వేసుకుంటే చాలా బాగుంటుందండి. అక్కడొకటి కనిపించేలాగా తినేటప్పుడు ఉండాలి అనమాట. టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎక్కువ అంటే ఎక్కువ వేసుకున్నా కూడా మరి నమలలేము కదా, ఇంకా అందుకని చెప్పేసి నేనైతే ఒక్కొక్క స్పూన్ వేసాను. పల్లీలు అయితే ఒక 4-5 స్పూన్లు వేసాను. గుప్పెడాన్ని పట్టుకొని వేసాను అంతే. ఇంకా కరివేపాకు వేసుకున్నాను, ఫ్రెష్ కరివేపాకు అండి, చాలా బాగుంటుంది, మంచిగా ఉంటుంది. తర్వాత నేను తయారు చేసిన చింతపండు పులుసుని అయితే ఇందులోకి యాడ్ చేస్తున్నాను. కొంతమంది వేరేలా చేస్తారు, కొంతమంది ఒక్కోలా చేస్తారు. నాకు వచ్చినట్టుగా చేస్తున్నాను కానీ సూపర్ టేస్టీగా చేస్తానండి. నిజంగా మంచిగా చేస్తాను పులిహోర అంటే. నాకు ఇష్టమైన పులిహోర గుళ్ళో ప్రసాదం ఉంటే చూడండి, ఇంకొంచెం అయితే బాగుండు అనేలాగా చేస్తారు కదా వాళ్ళు. నేను అంతకన్నా బాగా చేస్తాను, చెప్పడం కాదు కానీ నిజంగా అండి చాలా బాగుంటుంది. ఇక్కడైతే నేను ఫైనల్గా కొంచెం బెల్లం వేసాను. బెల్లం అనేది మనకు పులుపును బ్యాలెన్స్ చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇంగువ వేసుకుంటే బాగుంటుందండి ఇదే స్టేజ్లో, కానీ నా దగ్గర ఇంగువ లేదు. పులిహోర చేయక ఒక 1 ఇయర్ అయిందండి. నేను ఇంగువ తేవడమే మర్చిపోయాను కంప్లీట్గా, అసలు ఇంట్లో లేదు. అది వేసుకుంటే ఇంకా మరింత టేస్ట్ యాడ్ అవుతుంది, మంచి ఫ్లేవర్ వస్తుంది పులిహోరకైతే. చెప్పాను కదా అండి, గుళ్ళో పులిహోర అంటే ఎలా ఉంటుందో అంతకు మించి చేస్తాను నేను. నిజంగా బాగుంటుంది, నేను చేస్తే అట్లా చేస్తాను పులిహోర అంతే. ఇంకా మాటలు ఉండవు అసలు, నిజంగా చెప్పుకోవడం కాదు కానీ సూపర్ టేస్టీగా ఉంటుంది. చాలా చాలా బాగా చేస్తాను. నేనైతే ఒక 1/2 kg వరకు రైస్ వండాను. ఆ రైస్ అయితే నేను పొద్దున్నే వండానండి, మంచిగా చల్లారాలి అని చెప్పేసి పక్కన పెట్టాను. పులిహోర కలపడానికి అయితే నేను ఒక పెద్ద బేషన్ కడిగాను, ఎండలో ఎండబెట్టాను, తడి లేకుండా తీసుకొచ్చి అన్నం మొత్తం అందులో వేసేసాను. ఇటు పక్క ఏమో ఇంకా ఆయిల్ మనకి ఇట్లా పైన వచ్చేంత వరకు ఉడికించుకోవాలి అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాను అనమాట. కంప్లీట్గా ఆయిల్ అనేది మనకు పైకి రావాలి అండి, చింతపండు అడుగుకి వెళ్ళిపోవాలి. అప్పుడే మనకు చింతపండు ఉడికింది అనేది ఒకటి అర్థమవుతుంది, అప్పుడే పచ్చి వాసన రాకుండా ఉంటుంది. మనం ఈ చిన్న చిన్న చిట్కాలు అనేది మనం పాటించాలి, అప్పుడే చాలా బాగుంటుంది అన్నమాట. ఓకే, ఇక్కడ చూసారా ఇంకా టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసాను. ఆ తర్వాత ఒక 2 minutes పాటు మంచిగా ఉడికించుకోవాలి అండి. ఉడికించుకుంటే చింతపండు అనేది స్మెల్ రాకుండా పచ్చివాసన పోయేలాగా బాగుంటుంది అన్నమాట. పచ్చివాసన పోయేలాగా ఉడికించుకుంటే, ఇక్కడ చూసారా ఇంకా నాకు ఎంత క్వాంటిటీ రైస్ కావాలి అనేది చూసి తీసుకున్నాను. కంప్లీట్గా తీసుకున్నాను, ఎంత వండానో అంత రైస్ అయితే తీసుకున్నాను అనమాట. తర్వాత కొంచెంగా చూసి ఇంకా చింతపండు పులుసుని అయితే ఇందులోకి యాడ్ చేస్తున్నాను అనమాట. నేను రైస్కి తగ్గట్టుగా తీసుకున్నాను. అంటే ఎంత రైస్ ఉందో దానికి సరిపోయేంత చింతపండు అయితే తయారు చేశాను అనమాట. చింతపండు గుజ్జు
ఇంక ఇదంతా పడుతుంది. ఇదంతా వేసేసుకొని మంచిగా ఇట్లా అన్నము పెడ్డలు ఉంటుంది కదండి, గడ్డలు అది లేకుండా మంచిగా ఈ విధంగా ప్రెస్ చేస్తూ కలుపుకుంటే అంత ఈవెన్గా కలుస్తుంది. పులిహార అంటేనే వైట్ రైస్ కొంచెం కూడా కనిపించొద్దు, ఎక్కడ కూడా మొత్తం ఎల్లో కనిపించాలి. చూడండి, నేనైతే పులిహారలో ఎప్పుడైనా సరే పసుపు కొంచెమే వేసుకుంటాను, మంచిగా ఉంటాయండి. పసుపు ఎక్కువ వేసుకోకూడదు, కొంచెమే వేసుకోవాలి. అంటే ఇప్పుడు చూపించే కలర్ కాదు కానీ మంచిగానే అవుపిస్తుంది, ఫోన్లో మనకు అట్లా కనిపిస్తుంది కానీ టేస్ట్ అయితే ఇంకా చెప్పలేం, చాలా బాగుంటుంది. ఇందులో ఎండుమిర్చి వేసాను చూడండి. మనకి కొంచెం స్పైస్ కావాలి అనుకుంటే పులిహారలో ఆ ఎండుమిర్చితో నంచుకొని తినవచ్చు. పులిహార చాలా టేస్టీగా ఉంటుంది. పక్కన పల్లీలు ఉన్నాయి చూసారా, అది పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు ఇదంతా కలుపుకొని తింటే సూపర్గా ఉంటుందండి. నాకైతే చాలా ఇష్టమైన రెసిపీ అన్నమాట పులిహార. నెక్స్ట్ వచ్చేసి టిఫిన్ ఏమో ఇడ్లీ, ఇంకా చూసారు కదా అయిపోయింది. ఇంకా మా నాన్నకు అయితే ఇక తినిపించాలి అండి, మంచిగా తింటాడు. మా అబ్బాయి అయితే లెమన్ రైస్ చేశాను కానీ ఎప్పుడు పులిహార అయితే చేయలేదు. ఓకే, ఇంకా ఈ విధంగా అయితే చేశాను. నైట్ ఏమో ఏదో ఒక వంట చేయాలి అండి. ఇంకా పొద్దున అయితే ఇక గడిచిపోయింది ఇట్లా. కానీ ఏది తిన్నా సరే మంచిగా తినడానికే ట్రై చేస్తాము మేము, టేస్టీగా వండుకోవడానికే ట్రై చేస్తాము, రిచ్గా ఉండడానికే ట్రై చేస్తాము. ఉన్న దాంట్లో అయినా సరే అట్లా ఉండడమే మాకు కావాల్సిందే. హ్యాపీగా ఉంటామండి, మంచిగా ఏదంటే అది అంటే ఇక ఉన్నంతలోనే చేసేసుకొని అడ్జస్ట్ అయిపోతాము. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా టైం వచ్చేసి 10 అవుతుంది. ఇంకా ఆయనకైతే భోజనం పెట్టిస్తున్నాను, ఇది తినేసి ఆఫీస్కి వెళ్ళిపోతారు. ఓకే అండి, బాయ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.